మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను. నెక్స్ట్ వీక్ కి 84 బిలో వెళ్ళగలమేమో చూద్దాం. ఫ్రెష్ అయ్యి పూజ చేశాను. ఈ రోజు మేడం గారు నిన్నటివి అండ్ ఈ రోజువి బాదం పప్పులు కలిపి నానబెట్టారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి. బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ అండ్ బాయిల్డ్ ఎగ్స్ విత్ ఉలవచారు. ఈ ఉలవచారుని ఇలాగే ఇంకొక వారం రోజులు తాగితే కన్ఫర్మ్ గా ఇలా అయిపోతాను. ఈ రోజు రాజాసాబ్ రిలీజ్. మన బానిసత్వాన్ని ప్రదర్శించాల్సిన టైం ఇది. టికెట్ ఏమో $37 ఉంది. ఏం పర్లేదు. ఇంకా మా చిన్న బాస్ కి కాల్ చేసి ఈ రోజు వర్క్ నుండి త్వరగా విముక్తి కలిగించాలని ప్రార్థిస్తే సరే వెళ్ళు, కానీ కాల్స్ మాత్రం తీసుకోవాలి అన్నాడు. ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केस 3 గంటల 10 నిమిషాల సినిమా కదా, సో చివరి వరకు ఓపికతో కూర్చోవాలంటే గట్టిగా తినాలి. ఇంకా టైం 2:30 అయింది, అంటే 3 PM అనమాట. సినిమా బాగుంటే అటు నుండి అటే జిమ్ కి వెళ్దామని ప్రిపేర్డ్ గా వెళ్ళాను. సినిమా నచ్చలేదు. కథకి సరిపడా బడ్జెట్ ఉండాలి గానీ బడ్జెట్ ఉంది కదా అని కథలు రాస్తే ఎలానే ఉంటుంది. ఇది ఒక వేస్టెడ్ ఆపర్చునిటీ. మన స్టార్ హీరోస్ ఒక మంచి హారర్ సినిమా తీస్తే చూడాలనిపించేది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మా ఇంటి అడ్రస్ ఇది అని చెప్పినప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. $37 కి దెబ్బపడింది. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బంటరా. ఈ చిరాకులో జిమ్ కి వెళ్ళబుద్ధి కాలేదు. ఇంకా మెట్రోకి వెళ్లి ఇదేదో కొత్త బ్రాండ్ షుగర్ కేన్ జ్యూస్ ఉంటే తెచ్చుకున్నాను. రేపు లేచేటప్పటికి సినిమా గురించి మర్చిపోతే అదే చాలు. జ్యూస్ అయితే బాగుంది ఈ రోజుకి, అంతే.